వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటి వరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శివరాత్రి కథానిక రచన మైత్రి. రేపు శివరాత్రి సందర్భంగా మనం ఒక్కసారి మన జ్ఞాపకాలు, పూర్వం జరిగిన శివరాత్రి ఉత్సవాలు అవి జ్ఞాపకం చేసుకుందామండి. నా చిన్నతనంలో ఈ శివరాత్రి కథానికలో ఒక రకంగా అందరం పాత్రధారులమే. మీరు, నేను అందరం నా జీవితంలో జరిగిన నిజమైన సంఘటనతో ఈ శివరాత్రి చెప్పాలన్నమాట. అప్పుడు చెప్పే పెద్దవాళ్ళు ఉన్నారు. మా బామ్మగారు చెప్పేది, శివరాత్రి నాడు ఎవరైనా సరే అలా శివుణ్ణి తలుచుకుంటూ కూర్చుంటేనో వాళ్ళకి మోక్షం వస్తుంది, కైలాస పదవి దక్కుతుంది అని. అదేమో తెలియదు, కానీ ఆ రోజుల్లో ఒక టికెట్ మీద 2 సినిమాలు చూపించేవాళ్ళు అన్నమాట. అలా దానవీర సూరకర్ణ, మల్లమ్మ కథ అనే 2 చిత్రాలు అంజలి టాకీస్లో మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు, నాన్నగారు డాక్టర్ కాబట్టి ఆయనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉండడంలో ఓ టికెట్ తెప్పించుకుని, అంటే 2 టిక్కెట్లు, నాకోటి మా నాన్నగారి కోటి, నేను ఉపవాసం ఉంటా అని గెంతుతుంటేను మా బామ్మగారు చిరుమందలింపుగా, ఉపవాసం ఉండటం అంటేను ఉపవాసం ఉండి సినిమాలు చూడటము, రేడియో కార్యక్రమాలు వినటం కాదు, నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉండాలి, ఉపవాసం ఉండి జాగరణ చేయాలి, శివరాత్రికి జాగరణ అనేది ముఖ్యమైనది అని చెప్పారన్నమాట. మనకి అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే ఇంట్లో పెద్దగా పనులుండేవి కాదు, పనివాళ్ళు ఉండడం వలన మనకి అంటూ ప్రత్యేకంగా పెద్ద పనులు చెప్పకుండా ఏదో భక్తి యోగంలాగా దూరదర్శన్ కేంద్రం కూడా ఆ రోజుల్లో 12 గంటల వరకు ఏవో కార్యక్రమాలు వచ్చేవి శివుడికి సంబంధించినవి. ఆ పరమేశ్వరుడికి ఉదయం పొద్దున్నే 6 గంటలకి ఉదయరంజన్లో ఆ శివనామము చేద అంటూ ఆ శివుడి మీద పాటలు పాడేవారు. అది సామాన్యంగా సోమవారం వచ్చే పాటలు ఆ రోజు ఎందుకు వచ్చాయంటే అది శివరాత్రే అని ఖచ్చితంగా మనకి తెలుస్తుందన్నమాట. ఆ శివరాత్రి నా జన్మలో జరిగిన జన్మానికో శివరాత్రి, ఇది సామెత అండి. ఎవరైనా కనీసం ఒక్క శివరాత్రి చేయగలిగితే వాళ్ళ జన్మలో ఎంతో పుణ్యమని. ఆ పుణ్యం అర్థం మనకి తెలియదు, కానీ ఆ శివుడు బోళాశంకరుడు, ఐశ్వర్యప్రదాయకుడు. ఇప్పుడు బాగా మనకి అర్థమవుతుందన్నమాట ఒక వయసు వచ్చాక. శివుడిని నమ్ముకున్న వాళ్ళు మోసపోరు అని. ఆ పరమేశ్వరుణ్ణి మా నాన్నగారు ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తండి. ఎగురుకుంటూ, అది దేవుడి మీద భక్తో జాగరణ చేస్తున్నామన్న హుషారో, మనసులో అదొక రకమైన ఆనంద కిరటాలు అలా ఉప్పొంగుతుంటే సినిమా హాల్కి వెళ్ళాం. మల్లమ్మ కథ తర్వాత వచ్చింది. మొట్టమొదట దానవీర సూరకర్ణ వేశారు, తర్వాత మల్లమ్మ కథ సినిమా వేశారు. ఆ 2 సినిమాలు చూసేటప్పటికి తెల్లారుజామున 4 అయిపోయింది. రాగానే ఇంకా నిద్రపోకూడదు, దబదబా వెళ్ళిపో అని. కాలేజో స్కూల్లో గుర్తులేదు, ఇంటర్మీడియట్ అనుకుంటాను, కాలేజీకి వెళ్ళి ఆ రోజంతాను ఏమీ తినకుండాను చుక్కలు పొడిచాక మొన్నాడు, అంటే శివరాత్రి మొన్నాడు చుక్కలు పొడిచాక తినాలి, అదే ఉపవాసం. చీపురు గట్ట ముట్టుకోకూడదు, చినిగిన బట్టలు వేసుకోకూడదు. శివుడిని ఆరాధించేవాళ్ళు నిజంగా శివుడి కోసం ఒక్కరోజు ఉపవాసం ఉండి జాగరణ చేస్తేనే అంత ప్రాధాన్యత ఇస్తే, మనం ఎన్ని శివరాత్రులు చేస్తే ఎంత ప్రాధాన్యత ఉంటుందో నాకు అప్పుడు అర్థమైందండి. కాకపోతే బహుశా ఆ సామెత నా పట్ల నిజమైంది. జన్మానికో శివరాత్రి అని ఆ ఒక్క శివరాత్రే చేయగలిగాను ఇప్పటి వరకు. కారణాలు ఏమైనా కావచ్చు, ఆరోగ్య, ఆహార లేదా మన దైనందిన కార్యక్రమంలో కుదరకపోయి ఉండవచ్చు, బాధ్యతలు ఇవి. కానీ అప్పుడప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటుంటేను ఆలయ గోపురం శివుడు, ధ్వజస్తంభం శివుడు, ఆలయ ప్రాంగణం శివుడు, చండీశ్వరుడు శివుడు, నంది శివుడు, శివలింగం శివుడు అని ఆయన 8 రూపాలలో శివుడు. మీరు ఆలయం వంక చూస్తేనే ఆ శివారాధన చేసినట్టే అని చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే, ఉపవాసం ఉంటాము శివరాత్రికి అని ఉన్నాము, ఏదో ఒక శివరాత్రి చేశాము అని చెప్పుకుంటేనే ఉప్పొంగిపోతుందండి. మీరు ఈ కథానిక మీకు అర్థమయ్యేట్టు నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం అండి,
శివరాత్రి నాడు ఆ శివుణ్ణి తలుచుకుంటూ సినిమాలు అవి చూడకూడదేమో అని కొంతమంది, చూడొచ్చేమో అని కొంతమంది, కానీ నా వరకు నాకైతేనో సినిమా చూస్తున్నా కూడా ఇవాళ శివరాత్రి నేను సినిమా చూస్తున్నాను, ఇవాళ శివరాత్రి రెండో సినిమా చూస్తున్నాను, ఇవాళ శివరాత్రి నేను ఉపవాసం ఉన్నాను, ఇవాళ శివరాత్రి నేను జాగరణ చేశాను. నేను అనేది అహమైనా ఆ శివుడే చేయించాడనే పరిపక్వత కొంత వయసు వచ్చాక వస్తుంది ఎవరికైనాను. నాకు కూడా అలాగే వచ్చింది. కానీ ఇప్పటికీ కూడా నా జీవితంలో మరుపురాంది ఆ శివరాత్రి అండి. దానవీర సూరకర్ణ సినిమా, మల్లమ్మ కథ, అంజలి టాకీస్ సికింద్రాబాద్లో కేవలం అరటిపళ్ళు తిని పాలు తాగి ఉన్న ఉపవాసం, చేసిన జాగరణ బహుశా అది జాగరణ అని నేను అనుకుంటున్నాను. కానీ ఆ చేసినంతసేపు కూడా నేను శివరాత్రి జాగరణ చేశాను, నేను శివరాత్రి అలా శివ అని కొన్ని వందల తడవలు, వేల తడవలు, లక్షల తడవలు, కోటి తడవలు నా ఫ్రెండ్స్కి చెప్పి ఉంటాను. ఇలా మీకు కానీ జరిగి ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సామాన్యంగా చాలామందికి ఇలాగే జరుగుతుందండి. మనం ఒకలా అనుకుంటాము, ఒకలా చేస్తాము, కానీ ఆ పరమేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎప్పుడు కూడా అందరి మీద ఉంటాయని మా సిఎంసి ఛానల్ వారి అభిప్రాయం. మా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారని భావిస్తూ మీకు శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదములు.